ఓం శ్రీ దిగ్విజయ గణేశ్వర పరబ్రహ్మణే నమో నమః. ఓం శ్రీ లక్ష్మీ వెంకటేశాయ నమో నమః. ఓం శ్రీ మాతాపితృభ్యో నమో నమః. అందరికీ శ్రీ లలిత వాస్తు జ్యోతిష్యాలయం ధర్మవరం మరియు బెంగళూరు వారిచే హార్దిక స్వాగత అంజలి పఠిస్తూ ఈ సంవత్సరం మేషరాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో మీకందరికీ కూడా వివరించబోతున్నాను అన్నమాట. ఈ పరాభవనవ సంవత్సరంలో మేషరాశి ఫలితాలు, ఈ మేషరాశి ఫలితాలలో ఏ ఏ నక్షత్రాల వారు ఏ ఏ పదాల వారు రాబోతున్నారంటే అశ్విని నక్షత్రానికి సంబంధించినటువంటి ప్రథమ ద్వితీయ తృతీయ చతుర్థ పాదాలు అంటే మొదటి 4 పాదాల వారు, అలాగే కృతికా భరణి నక్షత్రంలో వారు 4 పాదాల వారు, కృతికా నక్షత్రంలో మొదటి పాదం వారు ఈ మేషరాశి కిందికి వస్తారన్నమాట. ఇక ఈ రాశి వారికి సంబంధించినటువంటి నామ అక్షరాలు ఏ విధంగా ఉంటాయంటే మొదటి అక్షరం వాళ్ళ పేర్లలో మా, చు, చే, చో, లా, లి, లు, లే, ఆ అను అక్షరాలకు వర్తిస్తుందన్నమాట. ఇక ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 11గా, వ్యయము 5గా ఉంటుంది. రాజపూజ్యము 2, అవమానము 4గా ఉంటుందన్నమాట. ఈ రాశి వారికి కుజుడు జన్మంలో ఉంటాడు, గురుడు అర్ధాష్టమంలోను. శని నిజానికి ఈ రాశివారు ఏళ్ళనాటి శని ప్రభావాన్ని ఎదుర్కోవాల్సి ఉంది. ఇక రాహు శుభుడుగా ఉన్నప్పటికీ కేతువు మాత్రము అర్ధాష్టముడిలో ఉండడం వల్ల ఈ రాశి వారికి అన్ని వృత్తుల వారికి ధనాదాయం అయితే బాగుంటుంది, కానీ అందుకు తగ్గట్టుగానే వ్యయ ప్రయాసలు ఖర్చులు కూడా ఉంటాయన్నమాట. అనుకోని భయాలు, అనుకోని విపత్తులు, మానసిక ఆందోళనలు ఉంటాయి. ద్వితీయ భాగంలో అంటే ద్వితీయ అర్థంలో భార్యాభర్తల మధ్యలో అనుకోకుండా తగవులు, కొట్లాటలు జరిగే అవకాశాలు ఉంటాయి. తర్వాత మానసిక ఆందోళన ఉంటుంది, అనుకోని భయాలు ఉంటాయి. బంధువర్గంతో, స్నేహితులతోటి, ఇరుగు పొరుగు వారితో తగాదాలు ఏర్పడేకి అవకాశాలు ఉంటాయన్నమాట. ఇక వీరు అవనిందలకు గురి కావడం, అనారోగ్యాల పాలవడం, తర్వాత కొన్ని వ్యవహారాల్లో చిక్కులను ఎదుర్కోవడము, కోర్టు తగాదాలు ఎదుర్కోవడము, వాహన ప్రమాదాలను ఎదుర్కోవడము, అగ్ని ప్రయాణాలను ఎదుర్కోవడము, తర్వాత అనుకోకుండా ఏదైనా ఒక ప్రమాదంలో ఇరుక్కోవడం లాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి. శరీరం పట్ల వీళ్ళు చాలా జాగ్రత్త వహించాలి. ఇక ఈ రాశి సంబంధించిన ఉద్యోగస్తులు అనుకున్న ప్రమోషన్లు పొందలేకపోవడం, అనుకున్న బదిలీలు జరగకపోవడం, పై అధికారుల చేత మాటలు పడడం, లేదంటే వాళ్ళ వల్ల ఇబ్బందులు గురి కావడం, మానసిక అశాంతికి లోనవ్వడం, ఇలాంటివన్నీ కూడా అనుకున్న కార్యాలు ఏవి కూడా సరిగ్గా జరపలేకపోవడం, ఇంటిలో కూడా అశాంతిని ఎదుర్కోవడం లాంటివి ఉంటాయన్నమాట. ఇక ఈ సంవత్సరంలో రాజకీయ నాయకులకు కూడా చెప్పాలంటే రాజకీయ నాయకులకు కూడా ఈ సంవత్సరము గడ్డు కాలం అని చెప్పొచ్చు. వారు కూడా ఎటువంటి పదవులను పొందలేరు, వారు ఆశించిన గౌరవ మర్యాదలను కూడా పొందలేరు. ధనవ్యయమైతే ఉంటుంది కానీ అందుకు తగిన గుర్తింపు అనేది వారు పొందలేకపోవచ్చు. కళాకారులు మరియు విద్యార్థులకు కొంతవరకు సానుకూలత కనిపిస్తున్నప్పటికీ వారు కూడా కొంచెం జాగరూకతతో వ్యవహరించగలిగితే వారు చక్కటి ఫలితాలను అందుకోగలుగుతారు. కళాకారులకు కూడా మంచి మంచి అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులు కొద్దిగా శ్రమ పడితే చక్కటి మార్కులతో ఉత్తీర్ణ సాధించేందుకు కూడా అవకాశం అయితే ఉంది. ఇక వ్యాపారస్తులు లాభాలను పొందుతారు, అదే సమయంలో అందుకు సరిసమానంగా ఇంకా కొంచెము ఎక్కువగానే నష్టాలను కూడా చెవి చూడాల్సి వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట. ఇక ఈ సంవత్సరంలో రైతులు వ్యవసాయదారులు కూడా
మిశ్రమ ఫలితాలను అందుకునే అవకాశాలు ఉన్నాయి. మొదటి ప్రాంతంలో కొద్దిగా నష్టపోయి ద్వితీయార్థంలో కొద్దిగా లాభపడే అవకాశాలు ఉన్నప్పటికీ వారికి కూడా ఏమంత యోగదాయకంగా అయితే ఈ సంవత్సరం ఉండేందుకు అవకాశము కనిపించడం లేదన్నమాట. ఇక ఈ రాశికి సంబంధించినటువంటి స్త్రీలు కూడా చాలా బాధాకరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అవమానాలు, అవహేళనలు, వీరి మాట చెల్లకపోవడము, అనుకున్నవేవి జరగకపోవడము, భర్తతో తగువులు, సంతాన సౌఖ్యం లేకపోవడము, ఇలాంటివి, తర్వాత అనారోగ్యం పాల్గొనడము లాంటి లక్షణాలు కనబడుతున్నాయన్నమాట. కాకపోతే ఎటువంటి రాశి ఫలితాలు అనేది ఏ విధంగా ఉన్నప్పటికీ కేవలం ఒక రాశి పైన కొన్ని లక్షల మంది ఉంటారు కాబట్టి అందరికీ ఒకే రకమైన ఫలితాలు అందుతాయని ఎవరు భయపడద్దండి. నిజానికి ప్రతి ఒక్క ఫలితము వాళ్ళు పుట్టినప్పటికీ ఉండేటువంటి గ్రహస్థితి పైన ఆధారపడి ఉంటాయి కాబట్టి అందరికీ ఇవి అనుకున్నట్లుగా జరగవు. కాబట్టి ఎవరో కొద్ది శాతంగా జరిగే అవకాశాలు ఉంటాయి. అటువంటిప్పుడు అయినప్పటికీ మనము జాగరూకతతో ఇటువంటి చెడు ఫలితాలను మనం తప్పించుకోవాలి అంటే నిత్య దైవారాధన అనేది ముఖ్యంగా చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రాశికి అధిపతి అయినటువంటి దేవుడు ఎవరు అంటే ఆంజనేయ స్వామి అన్నమాట. కాబట్టి మీరు ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత చక్కగా దీపారాధన చేసి హనుమంతుడి విగ్రహం ముందు కావచ్చు, పటం ముందు కావచ్చు కూర్చొని ఓం ఆంజనేయాయ విద్మహే పవనపుత్రాయ ధీమహి తన్నో హనుమాన్ ప్రచోదయాత్ మంత్రాన్ని మరొకసారి చెప్పబోతున్నాను. ఓం ఆంజనేయాయ విద్మహే పవనపుత్రాయ ధీమహి తన్నో హనుమాన్ ప్రచోదయాత్ అనే ఈ గాయత్రి మంత్రాన్ని కానీ, లేదు అంటే ఓం హం హనుమతే నమో నమః, ఓం హం హనుమతే నమో నమః. హం అనేది హనుమంతుడి యొక్క బీజాక్షరం అన్నమాట. కాబట్టి ఆ బీజాక్షర సహిత మంత్రంగా ఈ మంత్రాన్ని కానీ భక్తి శ్రద్ధలతో కనుక ప్రతిరోజు 108 సార్లు కనుక మీరు జపించుకోగలిగితే ఈ సంవత్సరము ఏదైతే చెడు ఫలితాలు మీకు కనిపించబోతున్నాయో అవన్నీ కూడా శుభ ఫలితాలుగా మారి మీకు సుఖ సంతోషాలను అందించగలరు. ఆ శోక నాశకుడైనటువంటి హనుమంతుడు మీకు దిగ్విజయాన్ని అందించి సుఖశాంతులను ప్రసాదించగలడని నేను ప్రగాఢంగా విశ్వసిస్తూ అందరూ కూడా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆశిస్తూ శుభం భూయాత్.